మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉన్నాయి. అందులో పర్టికులర్ గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్ ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్ని కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అంటే ఇప్పటి వరకు ఇటువంటి క్యాలిక్యులేటెడ్ సిస్టమాటిక్ సైంటిఫిక్ సర్వే ఏది లేదు అధ్యక్ష. అందుబాటులో ఏది ఉంటే అదే ఊహించుకొని అందులో పొందుపరుచుకొని చేయటం తప్ప, అవన్నీ కూడా ఊహాగానాలతో చేసేయో లేకపోతే అంచనాలతో చేసేయో తప్ప కరెక్ట్ పిక్చర్ అయితే కాదు. ఇది కరెక్ట్ పిక్చర్ ఓన్లీ ఇంటింటికి చేసినటువంటి సర్వే ద్వారా వచ్చే పిక్చరే కరెక్ట్ పిక్చర్.